నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మన దేశంలో లోక్సభ ఎన్నికలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎన్ని దశల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి? కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా? రాజకీయ పరిశీలకులు ఈ విషయంలో ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 102 స్థానాలకు ఈ నెల 19న ఓటింగ్ జరగనుంది. దీంతో ఆయా స్థానాల్లో ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ మొదటి దశలో అత్యధికంగా తమిళనాడులోని 39 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలోని మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 39 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 39 స్థానాల్లో 38 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి కూటమిగా ఏర్పడింది. కాంగ్రెస్ తో పాటు మరో 7 పార్టీలను కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ 22 స్థానాల నుంచి మాత్రమే ఎన్నికల బరిలో నిలుస్తోంది. మిగతా స్థానాలకు మిత్రపక్షాలకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లోనూ, సిపిఐ 2 స్థానాల్లోనూ పోటీకి దిగుతున్నాయి. వీటితో వీసీకే 2 స్థానాల్లోనూ, ఎండీఎంకే 1 స్థానంలోనూ, కేఎండీకే 1 స్థానంలోనూ కూటమి తరపున పోటీకి దిగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన అన్నామలై ప్రస్తుతం మంచి జోష్ మీదున్నాడు. కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నాడు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన అన్నామలైకు మద్దతుగా కొన్ని రోజుల క్రితం టీడీపీ నాయకుడు లోకేష్ ప్రచారం చేశారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని